అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్పూరం చెట్టు. కర్పూరం ప్రతి ఒక్కరు కూడా దేవుడికి హారతి ఇచ్చి హారతిని అద్దుకుంటూ ఉంటాం. ఎందువల్లంటే దీంట్లో శాస్త్రీయ విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని మన ఋషులు అంటే మన శాస్త్రవేత్తలు కొన్ని మన జీవితంలో భాగం చేశారు. ఎందువల్లంటే దీనికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు. ఇప్పుడు మనం ఈ యొక్క కర్పూరం చెట్టుని మనం చూస్తున్నాం. ఇది కెనమోనియం క్యాంఫోరా అనే శాస్త్రీయ నేమ్, సైంటిఫిక్ నేమ్, బొటానికల్ నేమ్. ఇది ఏం చేస్తుందంటే మనం ప్రధానంగా దీన్ని ఒక పచ్చకర్పూరము, అదేవిధంగా ముద్ద కర్పూరం అనే రెండు రకాలు ఉంటాయి. ఈ రెండు స్పీసీస్లో కూడా వీటిని ఎలా తయారు చేస్తుంటారో దీన్ని ఏం చేస్తారంటే ఓ మూకుళ్ళో పెట్టి ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. మీకు కర్పూరం అనేది మీకు నొప్పులకి మీరు నువ్వుల నూనెలో పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ బాగా నూరి వేసి నొప్పులకు మద్దనా చేసినప్పుడు నొప్పులు అనేవి బాగా తగ్గుతాయి. అదేవిధంగా వూండ్ హీలింగ్, మనం రణవైద్యులు కాబట్టి వూండ్ హీలింగ్లో కూడా ఈ యొక్క పచ్చకర్పూరం అంటే ఈ కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం యొక్క దాన్ని బాగా కొబ్బరి నూనెలో రాసి పైకి అప్లై చేసినప్పుడు చీము పట్టకుండా ఆ యొక్క వ్రణహరిణిని కూడా మనం అంటూ ఉంటాం. అందువల్ల మన శాస్త్రవేత్తలు ఏదైతే ఆచారాల్లో పరమార్థాన్ని చూసుకోవాలి తప్ప యువత దీనెందుకు నేను కళ్ళకు అద్దుకోవాలి, అందులోంచి ఏదో వస్తుందిగా పొగ వస్తుంది అంటుంది కదా, ఆ పొగ పీల్చడం ద్వారా శ్వాసనాళాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శ్వాసలో ఆక్సిజన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదందరూ కూడా మీరు పచ్చకర్పూరం కానీ కర్పూరం కోసం అధ్యయనం చేస్తారని కోరుకుంటూ ఈరోజు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మీ అందరికీ కర్పూరం చెట్టు చూపించినట్టు చాలా ఆనందంగా ఉంది. చూశారు కదా, కర్పూరం మొక్కని, చాలా రేర్ అయినటువంటి క్యాంపర్ ప్లాంట్ని మన నిత్య జీవితంలో పూజల్లో మరియు ఆయుర్వేద వైద్యంలో విశిష్ట స్థానం ఉన్న కర్పూరం లభ్యత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వృక్షాల నుంచి లభించే సహజ కర్పూరం అంటే పచ్చ కర్పూరం, రెండవది మీరు రసాయన పద్ధతి ద్వారా కృత్రిమ కర్పూరం ఉంటుంది. అదే సహజ కర్పూరం అనేటువంటి పచ్చ కర్పూరాన్ని చాలా ఆయుర్వేద శాస్త్రాల్లో మనం ఉపయోగిస్తాం. అదే కర్పూరం యొక్క దాని రకాలు, తయారీ విధానం కోసం చెట్టుని చూపిస్తున్నాం కాబట్టి దీని వివరాలు కూడా మనం తెలుసుకుంటాం. మొక్క నుంచి లభించే కర్పూరాన్ని మన పూజల్లోనూ, వంటల్లోనూ అంటే స్వీట్స్లోనూ, తిరుపతి ప్రసాదంలోనూ కర్పూరం లేదా దీని వాసనను మనం గమనిస్తూ ఉంటాం. దీని శాస్త్రనామం ఏంటంటే కెనమోనస్ క్యాంఫోరా అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఇది లారేసి కుటుంబానికి చెందింది. అంటే దాల్చిన చెక్క ఇది ఒకే కుటుంబానికి చెందిందనమాట. ఇది చాలా పెద్దగా సతతహరితంగా ఎప్పుడు పచ్చగా ఉండే పెద్ద వృక్షం. ఈ చెట్టు ఆకులు, బెరడు, కొమ్మలు ఇలా ప్రతి భాగం నుంచి మంచి కర్పూర సువాసన రావడం నేను గమనించాను. ఇది ప్రాథమికంగా చైనా, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో ఉన్న భారతదేశంలో నేను వెళ్ళినటువంటి డెహ్రాడూన్లోను, నీలగిరి కొండల్లోనూ, మైసూరు ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సహజ కర్పూరం ఎలా తయారు చేస్తారనేది మీకు అదే కదా ఆసక్తికరమైన ప్రశ్న. చెట్టు నుండి కర్పూరాన్ని స్వేదనం అంటే డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా సేకరిస్తారు. సాధారణంగా 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్ల నుంచి నాణ్యమైన కర్పూరం లభిస్తుంది. దీన్ని ఎలా సేకరిస్తారంటే కర్పూరం చెట్టు యొక్క కాండం, వేర్లు, బెరడు మరియు ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ మొక్కలను ఒక పెద్ద స్వేదన పాత్రలో అంటే డిస్టిలేషన్ ఛాంబర్లో ఉంచి అధిక పీడనం కలిగిన వేడి ఆవిరిని పంపుతారు దాంట్లోకి. అప్పుడు ఏమవుతుందంటే వేడికి మొక్కల్లోని కర్పూరం నూనె అంటే ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ ఆవిరి రూపంలోనికి మారుతుంది. ఈ ఆవిరిని చల్లబరిచినప్పుడు అది ఘనీభవించి తెల్లటి స్ఫటికంగా మారుతుంది అన్నమాట. అంటే ఈ స్ఫటికాలను వేరు చేసి శుద్ధి చేసి మనకు లభించే పచ్చ కర్పూరం ఇది 100% శుద్ధమైనది కాబట్టి తినదగినది. ఇది రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే కృత్రిమ రసాయన కర్పూరాలను మనం చూసినట్లయితే ఇది మనం రోజు హారతి ఇవ్వడానికి వాడే సాధారణ కర్పూరం బిళ్ళలు చెట్ల నుంచి వచ్చినాయి కాదు. ఇది మార్కెట్లో దొరికే చౌకాని కర్పూరం. కర్పూరం యొక్క ఉపయోగాలు ఏంటంటే ఔషధ గుణాలు. ఆయుర్వేదంలో దీన్ని శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళ నొప్పుల నివారణ, తైలాలు, వికారం తగ్గించడానికి ఎక్కువ వాడుతూ ఉంటాం. అయితే ఇది క్రిమి సంహారిణి అంటే కర్పూరం వాసనను దోమలు, ఈగలు, గాలిలోని హానికారక బ్యాక్టీరియాలు నశిస్తాయి. కాబట్టి చాలామంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఆయుర్వేద ఇంట్లోకి వెళ్ళినప్పుడు కర్పూరం వాసన వచ్చి మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల మానసిక ప్రశాంతత,
కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే సువాసన ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. అందువల్ల దేవుడికి హారతి ఇచ్చి మనల్ని చూసినప్పుడు హత్తుకోమంటారంటే ఆ పొగను పీల్చమంటారు. కాబట్టి మనకి మానసిక ప్రశాంతత వస్తుందని మన ఋషులు, మన శాస్త్రవేత్తలు మనకి ఈ యొక్క ఆచారాన్ని మనకు అవలంబించేలా చేశారు.